మిథున రాశి ఎట్లా ఉండబోతుంది నెల రోజుల పాటు? ఎవరైనా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ప్రారంభించొచ్చా? గృహయోగం ఎవరైనా కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆ యోగం ఉందా? ఇట్లాంటి విషయాలు చెప్పండి గురుగారు. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమశివాయ. పెద్ద గుసాయి పేరంటాలు ముగ్గు నరసం లిప్పాయ శ్లోంకార భగవతి నమశివాయిని గాయని పద్మావతి శామండేశ్వరి రాజరాజేశ్వరి. మా మిథున రాశి గల వాళ్ళు అంటే ముందుగా ఈ మిథున రాశి గల వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక్క జనవరి నెలలో 2025 సంవత్సరం వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ నడవడికలు, వీళ్ళకి ఒడిదుడుకులు ఎలా ఉన్నాయంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి గల వాళ్ళు సంపూర్ణమైన భవిష్యత్తును పొందేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా రేపు జరగబోయే దాని గురించి వీళ్ళు ముందుగా జనాలతో చెప్పి చేస్తే జరగదు. కాబట్టి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ముందుగా చెప్పి చేసేదానివల్ల వీళ్ళకు కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు 100% ఉంది. అదేవిధంగా వీళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, లేదు ఒక స్నేహితులు కావచ్చు, లేదు బయటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ ద్వారా నుంచి కొద్దిగా సహకారం పొందే అవకాశం కూడా ఉంది. అది మాట సహకారం కావచ్చు, లేకుంటే ధన సహకారం కావచ్చు, లేకుంటే ఏదన్నా ఒక సాయాన్ని బట్టి, ఏదన్నా ఒక అవసరాన్ని బట్టి సాయం చేసి ఆ సాయాన్ని కడదీర్చే వారికి వాళ్ళ సహకారం వీళ్ళకి పొందే అవకాశం ఈ మిథున రాశి గల వాళ్ళకి ఉంది. అయితే వీళ్ళకి రాజపూజితం కానీ, అవమానం కానీ సరే సమానంగా ఉన్నాయి. ధన సంకల్పం కానీ, ఆ ఖర్చు కానీ, ఆదాయం కానీ ఖర్చు కానీ ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ విషయాల్లో కొన్ని పనులు చేయాలనుకున్నవి సంపూర్ణంగా చేస్తారు, కానీ అది మధ్యలోనే బ్రేక్ పడతాయి. ఎందువల్ల పడతారు అంటే వీళ్ళు ముందుగా జనాలతో చెప్పి చేసేదానివల్ల ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. అలా చెప్పి చేసేదానివల్ల ఈ మిథున రాశి గల వాళ్ళకి సంపూర్ణమైన భవిష్యత్తు కానీ, ఆలోచన కానీ అనుకూలంగా ఉండదు. ఏది చేసినా సరే వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి రావాల్సిన విధానము కానీ, చేసే బతుకు తెరువు కానీ, ఈ ఉద్యోగాన్ని ఇక్కడ కాకోకుండా వేరే దుఃఖం చేయాలనుకునే వాళ్ళు కానీ, లేదు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, లేదు వ్యాపారంలో కూడా ఇది కాదు కాకుండా వేరే వ్యాపారం చేస్తామనుకునే ఒక మిథున రాశి గల వాళ్ళకి వీళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఈ నెలలో ఒక 25 నుంచి సంపూర్ణమైన సంకల్పం ఉంది. ఈ అమావాస్య వెళ్ళిపోతే వీళ్ళకి అన్ని విధాలుగా అన్ని గడియలు వర్తిస్తుంటాయి. అదేవిధంగా వీళ్ళకి ధన సంకల్పమైన ఆలోచనలో కూడా వీళ్ళకి చేతికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి ఏ కార్యం చేసినా కూడా కొన్ని నరదిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. వీళ్ళకి కంటి చూపు అంటే వీళ్ళు వెతుకుతున్నారే, సంపాదిస్తున్నారే, బాగున్నారే అనే ఒక ఆలోచనల వల్ల కుటుంబంలో అనుకూలంగా ఉండదు. దీనివల్ల వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి కొంచెం డబ్బు నష్టము వస్తుంది. తర్వాత ఆ కార్యక్రమం ముందుకు పోనకుండా ఆగిపోతుంది. ఇలా చెప్పుకొని చేసేదానివల్ల కొన్ని నష్టపరిహారాలు కూడా జరుగుతుంటాయి. వీళ్ళకి అనుకోకుండా వీళ్ళకి మధ్యలో ప్రయాణాలు కూడా వస్తుంటాయి. అది బతుకుదరు విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఒక శుభకార్య విషయం కావచ్చు, లేదు వీళ్ళకి దూర ప్రయాణాలు కావచ్చు, ఎటువంటిదైనా వీళ్ళకి ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు కూడా వీళ్ళకి తొందరలోనే ఉన్నాయి. తర్వాత ఈ మిథున రాశి గల వాళ్ళకి కొన్ని కళ్యాణ గడియలు కూడా కొన్ని వెనకబడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచెస్ చూస్తుంటారు, మ్యాచెస్ చూసినా కూడా వాళ్ళకి కొంతమందికి కుదరవు. ఇలా చాలా వరకు మిథున రాశి గల వాళ్ళు పెళ్ళిళ్ళు కాకోకుండా పెళ్ళిళ్ళ గురించి ట్రై చేస్తూ వచ్చిన సంబంధాలు దగ్గరికి వచ్చి దూరం అయిపోవడం చాలా ఆసక్తితో ఉంటారు వీళ్ళు. కానీ ఇటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో సంపూర్ణంగా మంచి సంబంధాలు కుదురుకునే అవకాశం ఉంది. రాబోయే స్త్రీ నుంచి కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ యోగ బలాలు కూడా ముందుకు వస్తాయి. తర్వాత వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. రాబోయే వాళ్ళ భార్య నుంచి కూడా వీళ్ళకి అదృష్ట బలాలు కూడి వస్తాయి. తర్వాత ఉద్యోగ ప్రాప్తిరస్తు లేని వాళ్ళకి ఉద్యోగం కూడా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి బిజినెస్ విషయాల్లో కూడా అన్ని కలిసి వచ్చే యోగ బలం అనేది ఉంది. డబ్బు పరంగా కూడా నష్టపోయిన వాళ్ళు ఈ సంవత్సరంలో డబ్బును పొందే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా ఏ కార్యక్రమైనా సరే వీళ్ళు సంపూర్ణంగా అన్ని విధాలుగా అనుకూలంగా చేయగలుగుతారు. కాకపోతే వీళ్ళు ఏ విషయాన్నైనా సరే కుటుంబ సంకల్పంతోనే చేరు చేసుకోవాలి తప్ప బయట వ్యక్తులతో మాత్రం చెప్పి చేయకూడదు. అదేవిధంగా వీళ్ళకి కళ్యాణము, కుటుంబము, సంతాన బలము, భవిష్యత్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు ఇవన్నీ వీళ్ళకి కంపల్సరీగా జరుగుతాయి. అవి ఖచ్చితంగా జరిగే తీరనేది ఈ సంవత్సరంలో వీళ్ళకి ఉంది. కాకపోతే వీళ్ళు మనోభావానికి గురవు ఉంటారు కొంతమంది. అలా గురి కావద్దు. మీరు ఏదైనా సరే ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ మిథున రాశి గల వాళ్ళకి
కంపల్సరిగా మమ్మల్ని సంప్రదించండి. ఈ బ్రహ్మరాజు గారిని సంప్రదిస్తే ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు సంపూర్ణమైన భవిష్యత్తును మీకు అందిస్తాను. నేను పరిష్కారం చెప్తాను. ఖచ్చితంగా ఆ పరిష్కారం కూడా మీకు అనుకూలంగానే మీ కుటుంబంలో చేసుకునే విధంగానే నేను చెప్తాను. అటువంటి చిన్న చిన్న రెమెడీస్ కూడా నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా మీకు ఉంటాయి. నన్ను ఒకసారి సంప్రదించండి. కంపల్సరిగా మీకు మంచి భవిష్యత్తును అందిస్తానని. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.